ఇది దుష్ట బుద్ధి చంద్రహాసునికి రాసిన లేఖ కాదు, సాక్షాత్ యముడు చంద్రహాసునికి రాసిన లేఖ. చంద్రహాసుని రమ్మని చెప్పండి. వచ్చేస్తున్నారు. క్రూరమతి వీరసింహుడి ధరణి దాహం తనతో చేయి కలిపి అనలుడి క్రూర ద్రోహం. ఎక్కడి పూలవనము ఎక్కడి దుందుభీ భూమి కుంతలకెందుకు ఇంతటి కుతంత్రము. చంద్రహాసుని భవిష్యత్తు గురించి నేను లేఖలో రాశాను. అవునా? అతని నుదిటిపై రాత రాసేది ఆ బ్రహ్మ కాదు, ఈ దుష్ట బుద్ధి. ఖచ్చితంగా. మంత్రివర్యులకు నా నమస్కారాలు. చంద్రహాస, వెళ్ళడానికి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయా? ప్రయాణ సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. రాజకీయానికి సంబంధించిన ఓ ముఖ్యమైన విషయాన్ని నేను ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. మీరీ లేఖను కుంతలకు తీసుకుని వెళ్ళాలి. అక్కడ రాజభవనంలో నా కుమారుడు మదనుడు ఉంటాడు. ఎవ్వరికీ తెలియకూడదు ఈ విషయం. అతడిని నీవు ఒంటరిగా కలిసి ఈ లేఖను అతనికి అప్పగించాలి. ఈ పని చేసిన తరువాత నీ పని పూర్తవుతుంది చంద్రహాస, పూర్తవుతుంది. వెళ్ళు. మంత్రివర్య, నేనీ బాధ్యతను స్వీకరిస్తున్నాను. మీరు చెప్పిన విధంగానే ఈ కర్తవ్యాన్ని త్వరగా పూర్తి చేసి వెంటనే తిరిగొచ్చేస్తాను. త్వరగా వస్తావా? నమో నమః. వెళ్ళు. అతను ఎక్కడికి వెళుతున్నాడో అతనికి కూడా తెలియదు. అత్తగారింటికి అల్లుడు వెళ్తున్నట్టు వెళ్తున్నాడు. అతను వెళుతున్నది కుంతలక్క. మరెక్కడికి? హంతకుడి ఆలయానికి. అతనికి అది తెలీదు. వెళ్ళు చంద్రహాస, వెళ్ళిపో. వెళ్ళు. వెళ్ళు. మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు వెళ్ళు. మిత్రమా, మనం చందనావతి నుంచి బయటకు వచ్చేసాం కదా. ఆ మహామంత్రి దుష్టబుద్ధి కుంతల రాజ్యానికి వెళ్లి ఈ లేఖను అప్పచెప్పమని బాధ్యత అప్పచెప్పారు కదా. కాబట్టి ఆ పని మీద బయలుదేరాం. చూడు, ఇప్పుడు అర్ధరాత్రి అయింది. అవును. ఇది అటవీ ప్రాంతం. మన కోసం ఇక్కడ ఎవరో నిప్పు వెలిగించారు. మనం ఇక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత బయలుదేరదాం. అప్పటి వరకు నువ్వు వెళ్లి మన గుర్రానికి నీళ్లు తెచ్చే ఏర్పాట్లు చెయ్యి. అలాగే. వెళ్ళు. ఆజ్ఞ యువరాజా. రక్ష నీడలు చంద్రగాజుడు పవళించగా వక్షస్థలమున శ్రీదేవి రమణ నిలుచుండగా ఆ బ్రహ్మలీలలు ఎవరెరుగునో. ఆ హరిశరణుడు తలరా తల కథ ఎవరెరుగునో.
పంచతంత్రలోన వచ్చ చటన మృగముతో నెవీరా చిట్టతనముతో ఎగబడి గచ్చించెను సమర శూరా శరది పొంగి కేకలేసి దూసుకెళ్ళ తాండవేశ్వరా